నమస్తే వెల్కమ్ టు గ్రెనేడ్ న్యూస్. నా పేరు సతీష్. అయితే ఇక వివరాల్లోకి వెళ్తే మోడీ గవర్నమెంట్ అంటే 2014లో ఫామ్ అయిన మోడీ గవర్నమెంట్ అప్పట్లో వాళ్ళు ఇచ్చిన హామీల్లో ఒకటి ఏంటంటే విదేశాలు ఇక్కడ డబ్బులు అంటే బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టి విదేశాలలో సెటిల్ అయిన వాళ్ళు కానీ లేకపోతే స్విస్ బ్యాంకులో డబ్బు దాచుకున్న వాళ్ళ దగ్గర నుంచి కానీ మొత్తాన్ని డబ్బు మేము ఇండియాకి తీసుకొస్తాం అని చెప్పి మాటిచ్చి ఇప్పటికి తీసుకురాలేదు అనేది చాలామంది యొక్క అంటే మన మేధావులు కొంతమంది మేధావులు అని చెప్పుకునే మేధావులు కొన్ని న్యూస్ ఛానల్స్ అవ్వచ్చు, సోషల్ మీడియాలో కొంతమంది అవ్వచ్చు చెప్పే మాట. అయితే వీళ్ళు చెప్పే మాటలో ఎంతో నిజం ఉంది. నిజంగానే అసలు మోడీ గవర్నమెంట్ వరకు ఒక రూపాయి కూడా తీసుకురాలేదా? అసలు ఏంటో ఒకసారి దాని గురించి ఒకసారి మనం చర్చిద్దాం, మనం కూలంకుషంగా చూద్దాం ఒకసారి. అయితే 2014లో మోడీ గవర్నమెంట్ ఫామ్ అయింది. దాని తర్వాత 2016లో ఐబీసీ చట్టాన్ని మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఐబీసీ చట్టం ఏంటంటే బ్యాంకులకు సంబంధించి రుణదాతల దగ్గర నుండి చాలా వేగవంతమైన మరియు సమర్థవంతంగా ఈ ఐబీసీ చట్టం అనేది పనిచేస్తుంది. దీంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అంటే వీక్గా ఉన్న బ్యాంక్స్ అంటే బలహీనంగా ఉన్న బ్యాంక్స్ అంటే చిన్న బ్యాంక్స్ మీరు చూసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మనం ఆంధ్ర బ్యాంక్ని యూనియన్ బ్యాంకులో మెర్జ్ చేశారు. అలాగా చిన్న చిన్న బ్యాంకులు ఏవైతే కష్టంగా ఉంటుందంటే నడవడానికి వాళ్ళ కార్యకలాపాలకు కష్టంగా ఉంటుందో ఆ బ్యాంక్స్ అన్నీ కూడా పెద్ద బ్యాంక్స్లో మెర్జ్ చేశారు. ఇలాంటివన్నీ ఈ ఐబీసీ చట్టంలో తీసుకొచ్చారు. దీని ద్వారా ఇప్పటి వరకు టిల్ 2023 మార్చి వరకు మోడీ గవర్నమెంటు అక్షరాల 10,16,000 కోట్ల డబ్బునైతే రికవరీ చేయగలిగింది ఇప్పుడు వరకు. దాని గురించి ఏ న్యూస్ ఛానల్లోనూ ఏ సోషల్ మీడియాలోనూ ఎవరూ చెప్పట్లేదు. ఎంతవరకు ఏంటంటే ఇప్పటి వరకు ఏమి తీసుకురాలేదు, ఏమీ చేయలేదు అన్న ప్రోపగండాను మాత్రమే జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అంటే ఇన్ని వసూలు చేసినా కూడా ఆ పనికి సంబంధించి ఎవరు చర్చించకపోవడం, అసలు దాని గురించి ఎవరు మాట్లాడకపోవడం చాలా విచారకరం. ఎందుకంటే ఏదైనా మనం ఇప్పుడు పని చేయలేదు, గవర్నమెంట్ ఏదైనా పని చేయలేదు అంటే దాని గురించి చర్చించుకుంటాం, అడుగుతాం, ప్రశ్నిస్తాం, ఎదురు తిరుగుతాం. కానీ చేసిన పని కూడా అదే తరహాలో మనం చర్చించుకోవాలి కదా అన్నది ఈ టాపిక్ అండి. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.